అసలు యూకేలో ఏం జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం 3 మినిట్స్ లో తెలుసుకుందాం. అసలు ఎందుకు పాకిస్తాన్ అంతలా ఉలిక్కి పడింది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. యూకేలోని బ్రాడ్ఫోర్ట్ అనే ఊరిలో మనోళ్ళు అంటే అక్కడ సెటిల్ అయిన పాకిస్తాన్ వాళ్ళు పెద్ద ర్యాలీ చేశారు. అంటే ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టారని వాళ్ళంతా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ టైంలో ఒక ఆమె మైక్ పట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీర్ మీద భయంకరమైన కామెంట్స్ చేసింది. ఇంకదంతా పక్కన పెడితే ఆ కారు ముచ్చట ఏమంటే ఈ మునీర్ గాడిని కారులో బాంబు పెట్టి లేపేవాళ్ళని ఏదో వాగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో అంటే ఎక్స్ లో పూర్తిగా వైరల్ అయిపోయింది. ఇది చూసి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకే పిచ్చెక్కిపోయింది. బ్రిటన్ లో ఉండి మా పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తారా అని గొడవ అనేది మొదలు పెట్టారు. ఈ వీడియో బయటికి రాగానే పాకిస్తాన్ వాళ్ళు బ్రిటన్ రాయబారిని యూకే హై కమిషన్ పిలిపించి మరీ చీవాట్లు పెట్టారు. మీ దేశంలో ఉండి మా దేశాన్ని కుట్రలు చేస్తున్నారా, ఆ వీడియో తీసిన వాళ్ళని మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని అంటున్నారు. అసలు ఈ కారు గురించి అంతలా ఎందుకు ట్రెండింగ్ అయిందంటే ఈ అసీం మునీర్ కి ఒక అలవాటు ఉంది. మొన్నటికి మొన్న అమెరికాలో మాట్లాడుతూ ఇండియా అంటే మెర్సిడీస్ కారు, పాకిస్తాన్ అంటే మట్టి నింపిన డంపర్ ట్రక్ అని వింత కోటింగ్ ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏమంటే మేము రఫ్ అండ్ టఫ్, ఆ ట్రక్ వెళ్లి కారును గుద్దినా మీ కారే పగిలిపోతుందని చెప్తున్నాడు. అరే నేను చెప్తున్నది ఏమంటే నువ్వే ఒప్పుకుంటున్నావు కదా నీదే తుప్పు పట్టిన డంపర్ ట్రక్ అని, ఇండియా సూపర్ గా దూసుకెళ్తున్న కారు అని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ గొడవ ఇలా ఉండగానే యూకే లోని పాకిస్తాన్ మాజీ మంత్రి ఒక ఆయన సాజార్ అక్బర్ మీద ఎవరో దాడి చేశారని, దీంతో యూకే లోని పాకిస్తాన్ మధ్య గొడవలు పెరిగిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ వాళ్ళు మొదట ఆ వీడియోని షేర్ చేసి మళ్ళీ డిలీట్ చేసేశారు. అది ఏదో మెటఫాలికంగా అలంకారప్రాయంగా అనిన మాటలే కానీ నిజంగానే చంపేస్తామని కాదు అని కవర్ చేసుకుంటున్నారు. అక్కడ యూకేలో ఉన్న వాళ్ళు ఒక మాట అంటే ఆర్మీ చీఫ్ కి కారు కథ గుర్తుకొచ్చి భయం పట్టుకుంది. నేనేం చెప్తున్నదంటే గోడకు కొట్టిన సున్నం లాగా ఆయన అనిన మాటలే ఆయనకే తగిలింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కమెంట్ చేసి వెళ్ళండి.